హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే డిసెంబర్ 31 రోజు ఎంజాయ్ చేయడానికి బాగా ప్లాన్గా వెళ్తున్నాం అన్నమాట. మంచిగా రెడీ అయ్యి అలా 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 వెళ్తున్నాము. పిల్లలు కూడా హాయ్ చెప్తున్నారు చూడండి. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎంజాయ్ చేయాలి అనే విధంగా ఉన్నారనమాట. మేమైతే అలా అలా వెళ్తూ వెళ్తూ మొత్తం సిటీ అంతా ఒక రౌండ్ అంతా వేసుకుందాము, మంచిగా తిరిగేసి వద్దాము, లైటింగ్స్ బాగుంటాయి కదా అని అనుకున్నాము. వెళ్తూనే ఉన్నాం కానీ జనం అయితే ఎక్కువగా అయితే లేరండి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, 31 నైట్ ఎక్కువ పబ్లు పార్టీలు ఇవన్నీ ఉండకూడదని. అందుకే కావచ్చు ఎక్కడ చూసినా ఇలా ట్రాఫిక్ అండి. నిజంగా చెప్తున్నా, ఎంత చిరాకు వచ్చిందంటే అసలు ఇంకోసారి 31 నైట్ బయటికి రాకూడదు. అసలు ఏంట్రా బాబు, మేము ఇలా వచ్చి ఇరుక్కున్నామేంటి, ఇంట్లో సరదాగా కేక్ కట్ చేసుకున్నా బాగుండేదేమో అనిపించింది. ఇంకా మా ఫేస్లో ఉన్న కళ అయితే పోయింది. మాకైతే ఒకటే నీరసం కూడా వచ్చేసింది. ఎక్కడ చూసినా అడుగడుగునా ఆపుతున్నారండి. మొత్తం పోలీసుల బందోబస్తే ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరు చూసినా 31 నైట్ రోజు 12 వరకు ఇంట్లో ఉండాలి అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తున్నారనుకుంటా. అసలు ఎట్ట పడితే అలా వస్తున్నారు. మా వారైతే డ్రైవింగ్ చేయలేక ఒకటే తిడుతున్నారు, అసలు ఏంటి ఇలా ఉంది అంత బయట అని చెప్పేసి. నిజం చెప్తున్నానండి, అస్సలు 31 రోజు అయితే నిజంగా ఫ్యామిలీతో కలిసి అయితే బయటికి వెళ్ళొద్దు. నాకు అనుభవంతో చెప్తున్నానండి. చూడండి, ఎట్టబడితే అట్టా వస్తున్నారనమాట. అసలు నిజంగా ఎందుకు వచ్చాం మేము అనిపించింది. ఏదో పిల్లల్ని బయటికి తీసుకొద్దాము, అలా హైటెక్ సిటీ వైపు వెళ్దాము, లైటింగ్ ఉంటుంది కదా అని అనుకున్నాము. కాకపోతే చూడండి, జనాలు అటు నుంచి దూరుతున్నారు, ఇటు నుంచి దూరుతున్నారు, సందులో దూరుతున్నారు. అస్సలు నిజంగా ఏ ఫ్లైఓవర్ చూసినా కూడా ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అయితే మొత్తం బంద్ చేసి పెట్టారనమాట. మాకు అనిపించింది, ఎందుకు వచ్చాం బయటికి, అసలు ఈరోజు మనం నైట్ ఇంటికి వెళ్తామా లేదా అనిపించింది. నిజం చెప్పాలంటే జనాలు అయితే ఎక్కువ తక్కువ అయితే బయట అయితే లేరండి. వీళ్ళంటే ఆఫీస్ వాళ్ళు, లేకపోతే వేరే వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఇంటికి వెళ్ళాలని చెప్పేసి హడావిడిగా వెళ్తున్నారు. కాకపోతే ఎలా ఉందంటే ఈ పోలీసులు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఇలా ఫ్లైఓవర్స్ బంద్ పెట్టడం వల్ల మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయ్యి అసలు ఎక్కడ పడితే అక్కడ, ఇటు పడితే అటు దూరుతున్నారండి జనాలు. అసలు నాకు అనిపించింది, ఎందుకు ఇలా పెట్టారు, అసలు ఏంటి అని అనిపించిందండి. నిజంగా నాకైతే ఎందుకు వచ్చాను రా బయటికి, ఇంట్లో ఉన్న ఇంత కేక్ ముక్క తిని పడుకునే వాళ్ళం కదా అనిపించింది. ఎక్కడ చూసిన పోలీసుల బందోబస్తే ఉందండి. నిజం చెప్పాలంటే వాళ్ళ డ్యూటీని వాళ్ళు చాలా బాగా చేశారనమాట. నాకు అనిపించింది, ఎందుకు వచ్చానురా బయటికి అని అనిపించింది. జనాలైతే ఎట్ట పడితే అట్ట వెళ్తూ ఉన్నారండి. నిజంగా నాకైతే ఆ కారులో కూర్చున్నందుకు కూడా, వీడు చూడండి పక్కన చూడండి ఒకసారి, మేము ఇటు పక్కకున్నాం, అసలు మేము అందులో ఇరుక్కుపోయే వాళ్ళం అన్నమాట. నేనైతే అరుస్తున్నాను కారులో, నాకు అంత భయం వేసింది. ఇంకా మేమైతే ఇంకా మూవ్ అవుతున్నాము. ట్రాఫిక్ అయితే చాలా బాగుందండి. అప్పుడు అనిపించింది, ఏమనిపించిందంటే నిజంగానే పోలీస్ వాళ్ళు వీళ్ళ డ్యూటీని వీళ్ళు బాగా చేస్తున్నారు అనిపించింది నాకైతే. నిజమండి, అసలు ఎలా ఉందంటే రోడ్డు మీద ఏం 31 ఏమో కానీ మాకైతే నీరసం అయితే వచ్చిందండి. మా బాబు అయితే పడుకున్నాడు. ఇంకా అసలు మొత్తం 43 అంతా మాకు దొబ్బిందనమాట. ఇంకా మాకైతే అసలు నర్వస్గా అనిపించింది. కేక్ కూడా తీసుకోలేదు. ఇంకా మేము కేక్ తీసుకోవడానికైతే మేమైతే ఇప్పుడైతే ఈ సంగం బేక్స్కి అయితే వచ్చామండి. ఇంకా లోపలికి ఎంటర్ అవుదాం పదండి. ఇక్కడైతే ఐటమ్స్ ఎప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా ఉంటాయండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చిద్ది అనమాట. పిల్లల స్నాక్స్ ఏమైనా, పిల్లలు ఎప్పుడు జంతికలు, చకినాలు, గారెలు ఇలాంటివి కాకుండా ఇవి కూడా కొంచెం ఇష్టపడుతూ ఉంటారు కదండి. అప్పుడప్పుడు మనం తీసుకొచ్చి పెడతా ఉంటాం కదా, అలా అనిపించినప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకుంటానమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయి. కేక్స్ అయితే ఇక్కడ ఇలా ఉన్నాయి. నేనైతే కూల్ కేకే తీసుకున్నాను. అక్కడ నార్మల్ కేక్స్ కూడా పెట్టారనమాట, మొత్తం అమ్మేసుకున్నారు. కాకపోతే నాకు కూల్ కేకే కావాలని తీసుకున్నాను. ఇంకా మా ఫేస్లో అయితే వాడిపోయి మొత్తం ఎలా అయ్యాయంటే అంత. మా పాప అయితే పాపం
చాలా ఫీల్ అయ్యింది. మేము ఎంతో ప్లాన్ చేసుకొని వెళ్ళాము, మొత్తం దొబ్బిందండి. 31st నైట్ అయితే మాకైతే మరీ గుర్తుంటుందన్నమాట. మా బాబునైతే పడుకున్న వాడిని కారులో నుంచి అయితే దింపి తీసుకొని వచ్చాము. వచ్చేటప్పుడు బాగానే వచ్చాడు, పాపం నిద్ర మత్తులో ఉన్నాడు. ఏది అడిగినా పాపం ఏడుస్తున్నాడు. నాకైతే పాపం చాలా బాధ అనిపించింది. అసలు ఆయనకైతే మూడ్ అవుట్ అయిందనమాట. అసలు చాలా ఎంతో ప్లాన్ చేసుకొని వెళ్ళామండి మేమైతే. చాలా నీరసించి బాధాకరంగా అయిపోయామన్నమాట. మా పాప అయితే చాలా ఫీల్ అయింది. ఇంకా చేసేది ఏం లేక 31st కదా ఏముందిలే అని చెప్పేసి, నార్మల్గా మనకైతే ఇదైతే పండగ కాదు కదండి, ఏదో 31st రోజు ఇంత కేక్ కట్ చేసుకొని పిల్లలకి పెట్టుకుంటాం కదా, ఇంకా అంతే. ఇంకా మేమైతే ఇంకా కేక్ తీసుకొని వెళ్దామని అనుకున్నాము. అంతలోపు మా బాబు అయితే చాలా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అన్నా కూడా వినలేదు. ఎందుకంటే నిద్రలోంచి లేచాడు కదండి, అందుకే ఏడుస్తున్నాడు. ఐస్ క్రీమ్ కావాలా నాన్న, ఇప్పించాలా అని కూడా అడిగాను. అసలు ఒకటే ఏడుస్తూ ఉన్నాడు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఇంట్లో కేక్ అయితే కట్ చేసుకున్నాము. మా బాబు అయితే వెనకాల పడుకున్నాడు చూడండి. అసలు నిద్ర సరిపోలేదు. ఈరోజైతే చాలా అలిసిపోయాడు అనమాట. అందుకే చెప్పేసి ఇంకా తొందరనే పడుకున్నాడు. మేమైతే ఇంకా కేక్ అయితే కట్ చేసుకుంటున్నాం అన్నమాట. అందరికీ మరొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మరొకసారి చెప్తున్నా, ఇదైతే మన పండుగ కాదు, ఏదో క్యాలెండర్లో నెంబర్స్ అయితే మారినందువలన మనమైతే హ్యాపీ న్యూ ఇయర్ అనేసి చెప్పుకుందాము. మేమైతే కేక్ అయితే కట్ చేసుకుంటున్నాము, ఒకరికి తినిపించుకున్నాం. ఓకే అండి, గుడ్ నైట్. ఇంకేముంది, 31st రోజు నైట్ అయితే ఇలా జరిగింది. 31st నైట్ మాత్రం మేమైతే ఎప్పుడు మర్చిపోము. మీరు కూడా 31st నైట్ అయితే ఫ్యామిలీతో అయితే బయటికి వెళ్ళకండి. ఈ సంవత్సరం అయితే మాకైతే ఇలా జరిగింది. నిజంగా పోలీసులు అయితే చాలా బాగా డ్యూటీ చేస్తున్నారండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు. ఓకే, టాటా.